హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలునండి. మొన్న అయితే ఒక రెస్టారెంట్ అయితే వెళ్ళామండి విజయవాడలో. ఇది వచ్చి మన లైఫ్ స్టైల్ పక్కన ఉంటుందండి, బాబీక్యూనేషన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి. ఇదైతే మొత్తం పైన అండి. మొత్తం ఇక్కడ ఒక రెస్టారెంటే కాదండి, మీకు దగ్గరలో చూస్తుంటే ఇక్కడ హెయిర్ సెలూన్ షాపులు, ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు పెట్టేవి, ఇక్కడ కొన్ని రెస్టారెంట్ లాగా అయితే కొన్ని మాల్స్ అయితే ఉన్నాయండి. ఇది లైఫ్ స్టైల్ పైన అయితే 3rd ఫ్లోర్లో ఉండిద్దండి. చూసారు కదా, హెయిర్ సెలూన్ షాపు. జావీద్ హబీబ్ సెలూన్. ఇక్కడ జిమ్ కూడా ఉండిద్దండి. కిందకి చూపిస్తున్నాను మొత్తం. ఇక్కడ వచ్చి 1st, 2nd, 3rd ఫ్లోర్లో అండి. చాలా క్లాస్గా ఉంటుంది పైన. మన ఎంజీ రోడ్లోనే లైఫ్ స్టైల్ పైన అయితే ఉంటుందండి ఇది బాబీక్యూనేషన్ రెస్టారెంట్. చాలా బాగుండిద్దండి ఫుడ్ అయితే. ఇక్కడ చూపిస్తాను మీకు తర్వాత. ఫ్యామిలీతో అలా వెళ్ళామండి సరదాగా ఫ్రెండ్స్తో. ఇక్కడ చూశారు కదండి, అన్లిమిటెడ్ గ్రిల్స్. అలా ఇక్కడ స్ట్రైట్గా మేము ఉంచున్నాం చూడండి, దాని నుంచి స్ట్రైట్గా అలా వెళ్ళిపోతే రెస్టారెంట్ అయితే వచ్చిందండి. ఇక్కడ రెస్టారెంట్లో మనకి డిఫరెంట్ అంటే స్పోర్ట్స్కి సంబంధించినవి కానీ, లేకపోతే ఫిలిం స్టార్ ఇట్లా. ఇక్కడ చూశారు కదండి, ఐపీఎల్ కూడా ఇక్కడ ఐపీఎల్ సీజన్ అప్పుడు ఇక్కడ మ్యాచ్లు అయితే పెడతారు. ఫుడ్ అయితే ఉంటుంది. టీవీ ప్రొజెక్టర్లు వేస్తారండి. అంటే మనకు బయట స్టేడియం దగ్గరనో అక్కడెక్కడ పెడతారు కదండి గ్రౌండ్లో, అలాగే సేమ్ ఇక్కడ ఐపీఎల్ అయితే పెడతారు రెస్టారెంట్ అండ్ ప్రొజెక్టర్లో. చాలా బాగుండిద్దండి. ఇదే రెస్టారెంట్ వచ్చి విజయవాడలో 3 చోట్ల ఉందండి. పట్టమట్లో ఉంది, 2 సెట్లో ఉంది, అండ్ ఇక్కడ ఉందండి. లైఫ్ స్టైల్ పైన అయితే ఉంది. అంకుల్తో అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి. మొత్తం నేను అంటే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇక్కడైతే ఇన్ని షాపులు అయితే లేవండి. ఇప్పుడు కొత్తగా కొన్ని కనబడుతున్నాయి. చాలా నీట్గా డెకరేషన్ చేశారండి. షాప్స్ అయితే ఒకటి మంచి క్లాస్గా ఉంటాయండి. ఇక్కడ చూశారు కదా, ఎంట్రన్స్ ఇటు నుంచే రావాలండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ లోపలికి వెళ్తాం. లోపల బాబీక్యూనేషన్ రెస్టారెంట్ అయితే మీకు చూపించిపోతున్నాను ఈరోజు. ఇక్కడ చూశారు కదండి, స్టార్టింగ్లో అయితే నార్త్ ఇండియన్ పావు బజ్జీ, అలా మంచూరియా అలా అయితే కనబడతాయండి. ఇక్కడ చూశారు కదా, చెఫ్లు అయితే అసలు మంచి ఎక్స్పర్ట్ చెఫ్లు అయితే ఉన్నారండి ఇక్కడ. చాలా క్లాస్గా ఉండిద్దండి బాబీక్యూనేషన్ రెస్టారెంట్ అయితే. ఫుడ్ కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది. మీకు మొత్తం లోపల చూపిస్తున్నానండి, అంటే రెస్టారెంట్ అంతా. ఇక్కడ అంటే పార్టీ వేర్స్ కానీ, లేకపోతే మామూలుగా బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజ్ పార్టీస్కి అయితే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇక్కడ చూశారు కదా, మాక్టైల్స్, అలా సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ ఉంటాయండి. ఆల్కహాల్ పర్సెంట్ డ్రింక్స్ అయితే ఇక్కడైతే ఉండవండి. యూట్యూబ్ చేస్తున్నారా అని అడిగాడండి. అన్ని సాఫ్ట్ డ్రింక్స్, మాక్టైల్స్ డ్రింక్సేనండి. ఆల్కహాల్ అయితే ఏ ఉండదండి. కంపల్సరీగా బియర్ కూడా ఉండదు, ఇక్కడ దొరకదు. అన్నీ మాక్టైల్స్ అనండి ఇవి. చాలా బాగున్నాయండి ఇక్కడ. ఆ ఫ్లేవర్ చేసిన మనం ఏది ఆర్డర్ చేసినా కానీ ఆ ఫ్లేవర్ అయితే ఇక్కడ ఉంటుందండి. మాక్టైల్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఏనండి. చాలామంది అనుకుంటారు ఇక్కడ ఆల్కహాల్ కూడా దొరుకుతుందని. లేదండి, ఆల్కహాల్ అయితే ఉండదు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి. మొత్తం కిచెన్ అండి, ఇదంతా కిచెన్. రెస్టారెంట్ అయితే పెద్దగా ఉంటుందండి, చాలా పెద్దగా అఫీషియల్గా ఉంటుంది. పార్టీ వేర్స్కి అయినా కానీ, లేకపోతే ఏదన్నా మంచి అకేషన్స్ ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందండి. పావు బజ్జీ, మంచూరియా చూశారు కదా, నార్త్ ఇండియా మొత్తం ఫుడ్ అండి ఇది. అంటే సౌత్ నార్త్ రెండూ ఉంటాయండి. మేమైతే ఎంజాయ్ చేస్తూ తిన్నామండి ఫుడ్ అయితే. ఇక్కడ ఫుడ్ మాత్రం అన్లిమిటెడ్గా ఉంటుందండి. ఆ రోజు మా ఫ్రెండ్ది బర్త్డే అండి. అక్కడ ఫైనల్లో కేక్ కటింగ్ కూడా ఇది కూడా చేసాం మేము. పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఫ్యామిలీతో అలా వెళ్ళామండి. మేమైతే మొత్తం 3 ఫ్యామిలీస్తో వెళ్ళామండి. అంటే ఒక ప్లేస్ మొత్తం, అంటే 2 ప్లేస్లు అట్లా మేమే తీసుకున్నామండి సీట్స్, అవి టేబుల్స్. ఫుడ్ అయితే ఆర్డర్ చేసామండి. ఇక్కడ అన్లిమిటెడ్ స్టార్టర్స్ అవి ఉంటాయండి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే మాత్రం ఇక్కడ
మామూలుగా ఎక్కువ అన్లిమిటెడ్ నాన్ వెజ్ అండి. వాళ్ళకి ఓపిక, వాళ్ళు ఎంత తింటే అంత నాన్ వెజ్ అయితే స్టార్టర్స్ అయితే తెస్తారండి. ప్రాన్స్, ఫిష్. మా పాప అయితే చూస్తుందండి. మొత్తం లోపల మనకి స్టార్టర్స్ తర్వాత ఇక్కడ బఫే సెక్షన్ అయితే ఉంటుందండి. ఇక్కడైతే మామూలుగా సూపులు, తర్వాత కర్రీస్ అండ్ వైట్ రైస్ ఇట్లా అంటే మొత్తం బఫే, మనం బఫే సెక్షన్గా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మటన్ కర్రీ అన్నీ ఉంటాయండి, ఫిష్ కర్రీ ఇలా. అంటే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ ఉంటాయండి, వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయండి. అది ఒక్కొక్కటి మేము చూపిస్తున్నాము. అది చికెన్ కర్రీ అండి. ఫిష్ కూడా ఉంది, ఫిష్ గ్రేవ్. అది బిర్యానీ అండి, బిర్యానీ రైస్. అంటే మనకి ఒకటి ఫుడ్ అని కాదండి, అన్ని వెరైటీస్ ఉంటాయండి. ఇక్కడ కూడా కొద్ది వెజ్ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి సలాడ్స్ అంటే ఫ్రూట్ సలాడ్స్, తర్వాత వెజిటేబుల్ సలాడ్స్ అంటే చూడండి. మొత్తం ఈ సలాడ్స్ ఏనండి, క్యారెట్, బీట్రూట్, కీర దోస ఇట్లా వెజిటేబుల్ సలాడ్స్ అండి. ఇక్కడికి వచ్చి కర్డ్ రైస్, కొంచెం బిర్యానీ అట్లా. ఇదంతా బఫే సెక్షన్ అండి. అంటే మనం సిట్టింగ్లో తిన్నది కాకుండా, స్టార్టర్స్ వాళ్ళ నాన్ వెజ్ తిన్న కాకుండా ఇక్కడ ఫుడ్ అంటే వెజ్, నాన్ వెజ్, స్టార్టర్స్ అంటే అది తిన్నాక మళ్ళీ ఇది చేపల పులుసు ఇట్లా మొత్తం. తర్వాత వచ్చి ఫ్రాన్స్ కర్రీ అన్నీ ఉంటాయండి, వైట్ రైస్. ఇది వచ్చి మొత్తం డిజర్ట్స్ అండి, స్వీట్స్, జున్ను, కోవా ఇట్లా మొత్తం స్వీట్ ఐటమ్స్ అండి. మంచి స్వీట్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడ చూశారు కదా, వాటర్ మెలోన్ ఇట్లా, మళ్ళీ ఫ్రూట్స్, డిజర్ట్స్. తర్వాత వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి, తను ఆడుకుంటుంది. నేను కూడా ఫైనల్లో బఫే సెక్షన్కి వచ్చానండి, డిన్నర్ అయితే చేద్దామని. అంటే ఇది లాస్ట్లో బఫే సెక్షన్కి అయితే వచ్చానండి. ఫస్ట్ అయితే స్టార్టర్స్తో ఫుల్గా కొట్టేసాము. అంటే నాన్ వెజ్ ఎక్కువ, కానీ నాన్ వెజ్ నేను చికెన్, మటన్ ఎక్కువ తిన్నానండి. మామూలు అయితే ఫిష్ ఎక్కువ. బఫే కూడా చెక్ చేసి చూద్దాము అసలు అని వచ్చామండి, ఏమేమి ఉంటాయి వెరైటీస్ అని. ఒక్కొక్కటి టేస్ట్ చేస్తున్నానండి. అంటే మొత్తం తినాలంటే మనకైతే కాదు, మన వల్ల కాదు. ఇక్కడ వచ్చి ఐస్ క్రీమ్లు అండి, ఐస్ క్రీమ్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి అన్ని ఫుడ్ అయితే దొరుకుతుందండి, అన్ని రకాల ఫుడ్. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, స్వీట్స్, ఫ్రూట్ సలాడ్స్, వెజ్, నాన్ వెజ్, స్టార్టర్స్. మనకి ఏ ఫుడ్ కావాలన్నా ఆ ఫుడ్ అయితే కంపల్సరీగా దొరుకుతుందండి ఇక్కడ. ఇక్కడికి రావాలంటే ఫస్ట్ మనం ఎంటీ స్టమక్తో, ఖాళీగా కడుపుతో వస్తే, బాగా ఆకలి మీద వస్తే మాత్రం ఇక్కడైతే ఫుడ్ తీసేయచ్చండి. మనం మామూలుగా కుమ్మేయచ్చు ఏది కావాలన్నది. అంటే ఇక్కడ ప్రైజెస్ అయితే ఒక ఆఫర్లో ఉంటాయండి, ఒక్కో డే ఒక ఆఫర్లు అలా పెడతారు. ఆ ఆఫర్ని బట్టి మనం ఇది వాళ్ళండి. చూశారు కదా అక్కడ గులాబ్ జామ్ లాస్ట్లో ఐస్ క్రీమ్ వేసి తిన్నారండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ లాస్ట్లో మళ్ళీ పాను, కుల్ఫీ, బ్రౌనీ అట్లా అన్నీ కొన్ని వెరైటీస్ కూడా వేసారండి. ఇక్కడ మీకు స్టార్టర్స్ అయితే చూపిస్తున్నానండి. స్టార్టర్స్ ఇక్కడ డ్రిల్స్ పెట్టారండి, చూస్తూ మాకు. ఇక స్వీట్ కార్న్, పైనాపిల్ ఇట్లా వీటితో అయితే స్టార్ట్ అయిందండి ఫస్ట్. ఆ స్టార్టర్స్ చూశారు కదండి, ఇక్కడ అన్లిమిటెడ్ స్టార్టర్స్ అండి. ఈ స్టార్టర్స్కి మనకు పక్కన ఒక ఫ్లాగ్ అయితే పెడతాడండి. ఆ ఫ్లాగ్ మనం కిందకి డౌన్ చేసినప్పుడు ఆ స్టార్టర్స్ అనేది వాళ్ళు ఆపుతారండి. ఇక ఫ్లాగ్ ఉంది కదా, ఈ ఫ్లాగ్ అలా నుంచి అట్లా మనం పెట్టినంత సేపు కూడా మనకి స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే తెస్తూనే ఉంటారు వాళ్ళు. మనం దీన్ని డౌన్ చేసి కిందకి పెడితే వాళ్ళు ఆపేస్తారండి స్టార్టర్స్ అయితే. ఫిష్ ఫ్రై, తర్వాత ఫ్రాన్స్, చికెన్ అట్లా అన్నీ తెస్తూనే ఉంటారండి. నాన్ వెజ్ ప్రియులకి అయితే ఇక్కడ మాత్రం మంచి ఇదండి, ఫుడ్ అయితే మాత్రం బాగా దొరుకుతుంది. చూశారు కదా, మొత్తం నాన్ వెజ్ స్టార్టర్స్ అండి, అన్లిమిటెడ్. మన ఓపిక అండి, ఇక మనం ఆ ఫ్లాగ్ కింద పెట్టే వరకు వాళ్ళు తెస్తూనే. ఇక్కడ గ్రిల్స్ కనబడుతున్నాయి కదండి, ఈ గ్రిల్స్ మీద స్టార్టర్స్ పెట్టుకుని వేడి చేసుకుని, అంటే వితౌట్ ఆయిల్ అండి ఇది, వితౌట్ ఆయిల్. మనకి అంటే ఫ్యాట్ ఇలా ఏమి ఉండదు, మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. తర్వాత మటను, చికెను, ప్రాన్స్ అట్లా అన్నీ చేస్తాడండి. ఆ స్టార్టర్స్ అట్లా డ్రిల్స్ మీద చూస్తుంటే అస్సలు మాకైతే నోరు ఊరిపోయిందండి. ఒక్కొక్కడు అట్లా స్టిక్లు అయితే తీసుకుని గబగబా తినేసాము అందరం. కానీ మనకు అంటే మన కెపాసిటీ అండి, మన ఓపిక. ఫ్లాగ్ అది డౌన్ చేసే వరకు వాళ్ళు తెస్తూనే ఉంటారు. చూశారు కదా, చుట్టుపక్కల కూడా మొత్తం అవే టేబుల్ అండి. ఫ్యామిలీలు ఎక్కువగా వస్తూ ఉంటారండి, ఫ్యామిలీలు కానీ, లేకపోతే ఫ్రెండ్సే కానీ, బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజ్ పార్టీస్ కానీ, ఇంకేదైనా అకేషన్స్ అయినా. నేనైతే ఫిష్ అండి, అపోలో ఫిష్ తీసుకున్నాను. తర్వాత వచ్చి ఫ్రాన్స్ తిన్నానండి.
గ్రిల్స్ మీద నాన్ వెజ్ ఐటెం అయితే మళ్ళీ టేస్టీగా ఉందండి, మామూలుగా లేదు. నాకైతే ఓపిక లేదండి, అయిపోయింది నా ఓపిక. నేనైతే ఎక్కువ నాన్ వెజ్ తినాను కాబట్టి అలా లైట్గా ఫిష్ వరకు తినేసి వదిలేసానండి. మళ్ళీ ఇక్కడ మటన్ కబాబ్ మటన్ ఏదో తెస్తారండి వాళ్ళైతే మనకు ఫుల్ ఎంకరేజ్మెంట్ అండి. చూసారు మటన్ చేసింది ఐటెం తీసుకొచ్చారండి, ఫిష్ మటన్లో. అంటే మనకి ఇంకేం కావాలి, మీరు ఏం తినగలరు, ఇంకా ఏమైనా తేవాలా అని చెప్పేసి వాళ్ళు మొహాటం లేకుండా అడుగుతూ ఉంటారండి. మనకి ఫ్రూట్ సలాడ్స్ అండి, మనం ఏది అడిగినా కానీ తెస్తూనే ఉంటారు మళ్ళీ మళ్ళీ మనకి. అంటే మనం స్టాప్ వద్దు మాకు అనే మాక్టైల్స్ ఇలా అన్నీ అండి, మనం స్టాప్ అనేవో చెప్పేవారు తెస్తూనే ఉంటారు. పానీపూరీలు అండి, మన కడుపు నిండిపోయింది మాకొద్దు బాబు అనేవరకు తెస్తూనే ఉంటారండి. అందుకనే అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా చూసారు కదండి, స్వీట్స్, డిజర్ట్స్, కేకు, ఇది వచ్చి కోవా బ్రౌనీ అండి. ఎక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం మనం బాగా ఎంటీ స్టమక్ తినాలి ఆ రోజు అనుకుని వెళ్ళాలండి. లాస్ట్లో మా ఫ్రెండ్ బర్త్డే అండి ఆ రోజు, ఫైనల్గా వాళ్ళ ఫ్యామిలీ అన్నీ కేక్ కట్ చేశారు. కేక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. లాస్ట్లో మంచి సాంగ్ అయితే, బర్త్డే సాంగ్ అయితే వేసారండి. తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్కి వాళ్ళు వచ్చి ల్యాబ్స్ కొట్టి బర్త్డే విషెస్ అయితే గ్రాండ్గా చేసామండి మేము. మా ఫ్రెండు వాళ్ళ పాప వాళ్ళ ఫ్యామిలీ అండి. నా పక్కన అంకుల్ గారు కూడా మా అంకుల్ తెలిసిన వాళ్ళే, వాళ్ళ డాటర్ మాకు తెలిసిన వాళ్ళండి. ఇలా ఫ్యామిలీతో వెళ్ళామండి, 3 ఫ్యామిలీలతో. కేక్ కూడా కూల్ కేక్ అండి. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఫుడ్ హెల్తీ ఫుడ్డే ఉంటుంది, ఏది కావాలన్నా అది మనం టేస్ట్ చేయొచ్చు ఇక్కడ. ఇంకో ఫ్యామిలీ అండి, శివరామ్ గారు అని మా ఫ్రెండ్ అండి, వాళ్ళ ఫ్యామిలీ. ఇట్లా పిల్లల కేక్ కోసం అయితే ఇది అవుతున్నారు. లాస్ట్లో ఫోటోలు దిగామండి, అందరం ఫోటోలు సెల్ఫీలు తీసుకుని. అంటే ఈ డెకరేషన్ చేసే ఉంచుతారండి, అక్కడ ఆల్రెడీ ఉంటుంది ఎంట్రన్స్లోనే మనకి. బర్త్డేస్ కానీ లేకపోతే ఏదైనా అకేషన్స్ అయితే అక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇక్కడ సెల్ఫీ పాయింట్ లాగా ఉంటుందండి, ఇక్కడ నైస్ ఇది ఉంటుందండి, లుక్ ఉంటుంది. అక్కడ ఫోటోలు కానీ సెల్ఫీ కానీ తీసుకోవచ్చు. బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఫినిష్ చేసామండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ బర్త్డే అయితే మేము ఇక్కడ సెలబ్రేట్ చేసామండి మా ఫ్రెండ్ది, బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో. ఆ రోజు కూడా మాకు అక్కడికి వచ్చాక తెలిసింది, మాకు తెలియలేదు. ఫుడ్ అయితే మాత్రం ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ క్వాలిటీగా ఉంటుంది ఫుడ్, క్వాలిటీ అండ్ టేస్టీ అండి. ఆ ఐటెం ఏ ఐటెం అయినా కూడా మనకి బాగోలేదు, ఇలా ఉంది అలా ఉందని మేము చెప్పలేమండి. అన్ని ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. లాస్ట్లో వచ్చి ఇది కార్న్, స్వీట్ కార్న్ మొత్తం ఫిక్స్ తీసి పెట్టామండి. పావ్ బాజీ, తర్వాత మంచూరియా, ఇట్లా కొన్ని ఐటమ్స్ అయితే లాస్ట్లో పెట్టాము. సలాడ్స్ అండి, వెజిటేబుల్ సలాడ్స్ అంటే లాస్ట్లో అలా పిక్ తీసుకున్నామండి. రెస్టారెంట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి, బార్బిక్యూ నేషన్. అది వచ్చి మన బర్త్డే సెలబ్రేషన్ ప్లేస్ అండి ఇది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఎంజాయ్ చేశారండి, అంటే తన బర్త్డే రోజున. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా అకేషన్స్ అయినప్పుడు, ఏదైనా బర్త్డే సెలబ్రేషన్, మ్యారేజ్ సెలబ్రేషన్ జరుపుకోవాలంటే ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళండి. రెస్టారెంట్ అయితే మనకి అనుకూలంగా చాలా బాగుంటుంది. ఇక్కడ విజయవాడలో 3 రెస్టారెంట్స్ అయితే ఉన్నాయండి. ఇవి చాలా క్లాసికల్ అఫీషియల్గా ఉంటుందండి. బార్బిక్యూ నేషన్ లైఫ్ స్టైల్ పైన బందర్ రోడ్లో ఉంటుందండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండి. బాయ్.